మీకు బుద్ధవరం దాటిన తర్వాత నుంచి మీకు విజయవిహార్ చూపిస్తాను కదా. ఇప్పుడు విజయవిహార్ ఎంట్రన్స్ గేట్లో ఏమన్నా చూడండి నుంచి స్టార్ట్. ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏంటంటే బోటింగు, హోటలు ఈ రెండే ఉంటాయి. ఇంకోటి బ్యాక్ వాటర్ ఉంటుంది. బ్యాక్ అంటే మనకు డ్యామ్ నుంచి రివర్స్ వెనక ఉన్న వాటర్ కనిపిస్తాయి. మనకు మంచిగా బాగుంటుంది. ఇక్కడ కూడా సిచ్యువేషన్, ఈ వాతావరణం అంతా బాగుంది. మీకు చూపిస్తే చూడండి. ఇది ఎంట్రన్స్ మెయిన్. వెహికల్ వెళ్తుంది. ఇటు నుంచి లెఫ్ట్ వెళ్తేనేమో డైరెక్ట్ హోటల్కి వెళ్తుంది, అట్లా స్ట్రైట్ వెళ్తేనేమో బోటింగ్కి వెళ్తుంది. సో బోటింగ్ అయితే మేము పోలే. ఈసారి బోటింగ్ పోయినప్పుడు మీకు మళ్ళీ బోటింగ్ కింద కూడా ఎట్లా ఉంటుందో చూపిస్తా. ఇప్పుడైతే పైనుంచి కింద రోడ్డు అదంతా ఎట్లా ఉందో మీకు చూపించిన. ఇందులో చూడండి, ఇది బ్యాక్ సైడ్ వాటర్ చూడండి. ఇది బ్యాక్ సైడ్. కిందికి పోతే బోటింగ్ ఉంటుంది. కింద పోతే బోటింగ్ మీకు మళ్ళీ వస్తుంది, అది వీడియో చూపిస్తా. ఇది మాత్రం పిల్లలు ఆడుకోవడానికి కొంచెం ఇది ఊయాల్లో ఇవి కొన్ని ఉన్నాయి. ఇక్కడ కూడా మంచిగా ఉంది. కొంచెంసేపు ఎంజాయ్ చేసారు పిల్లలు. తర్వాత మళ్ళీ కిందికి వెళ్ళి చూసినాం కొద్దిగా. వ్యూ చూడండి, సీసీ పోసిరుగా కిందికి. ఆ కిందికి వెళ్తే బోటింగ్ వస్తుంది. కింద వాతావరణం చూడండి. మరి కొంచెం పొగ ఉండడం, ఫాగ్ ఉండడం వల్ల మీకు అది కానీ సరిగ్గా కనిపిస్తలేదు. కానీ ఇది మాత్రం కింద ఉన్న చూడండి బోటింగ్. అట్లా వెళ్ళాలి బోటింగ్కి. ఇక్కడ పార్కింగ్ పెట్టి తీసుకెళ్ళాలి. దీని నుంచి నందికొండ ఒక 1.5 అవర్ పడుతుంది. మళ్ళీ అక్కడ ఒక 1 అవర్, హాఫ్ అన్ అవర్ పడుతుంది. అక్కడి నుంచి రివర్స్ రావచ్చు మళ్ళీ. అదొక 1.5 అవర్ పడుతుంది. మొత్తం 3 అవర్స్ అట్లా పడుతుంది. కానీ వాటర్లో మాత్రం జర్నీ మంచిగా ఉంటుంది. ఒకసారి కంపల్సరీ పోండి వచ్చినప్పుడు. పిల్లలు ఇక్కడ ఉయ్యాలు ఊగుతున్నారు, దీంతో ఆడుతున్నారు. ఈ పక్కన హోటల్ ఉంటుంది. ఈ వస్తే మాత్రం ఖచ్చితంగా బాగా ఎంజాయ్ చేస్తారు మీరు, పిల్లలు కానీ పెద్దలు కానీ. బాగుంటుంది ఇది. వెనక సిటీ ఇదేమో పిల్లలు పైకి ఎక్కుతారు, ఎట్లా క్లైంబింగ్ ఎట్లా చేయాలనేది. ఇది జారుబండ అంటారు కదా పిల్లలు ఆడుకునేది. అది కొంచెం ఫస్ట్ అయితే వీళ్ళు భయపడుతురు. ఇది నేను కూడా చెక్ చేసిన, అవుట్ ఆఫ్ కంట్రోల్ ఏమైనా ఉందని. అది మంచిగానే ఉంది. జారుతుంది మా సీటీ. జైగాడు. ఈ పిల్లలకి ఎక్కువ ఇదే కదా, ఎప్పుడు ఇంటికాడ ఉండి అప్పుడప్పుడు బయటకు వెళ్తేనే ఇట్లా ఆడుకోవాలనిపిస్తుంది. నేను మంచిగా ఎంజాయ్ చేస్తారు. కొంచెం జాగ్రత్తలు తీసుకుంటా సార్. ఇంకా వ్యూ చూడండి ఎట్లుంది. ఇది ఎప్పుడో డ్యాము కట్టినప్పుడు కట్టిరు. ఇది ఇప్పటికి మంచిగా పెద్దగా అయినాయి చెట్లు కూడా. వ్యూ చూడండి. హోటల్ అది. ఇంకా అసలు నైట్ కానీ వాటర్ స్ప్రే చేసినప్పుడు కానీ సూపర్ ఉంటుంది. ఇది విజయవిహార్ మెయిన్ హోటల్ అది. ఇక్కడ ఫుడ్ పర్లేదు, మంచిగా ఉంటుంది. బయట వాటితో పోల్చుకుంటే ఈడైతే మంచిగా ఉంటుంది. ఇక్కడ మన ఫ్రెండ్ ఉన్నాడు ఒక అతను, క్లైంబింగ్ చేస్తున్నాడు అండి. మనోడు ఎక్కుతుండే, వాడవాడు పైకి ఎక్కిండు ఆల్రెడీ. కొంచెం కేర్ తీసుకుంటే మాత్రం మంచిగా ఎంజాయ్ చేస్తారు పిల్లలు. ఎక్కడం దిగడం బాగుంది. ఇది దగ్గరలో ఉంటే మాత్రం మీ పిల్లల్ని మీరు విజిట్ చేయండి ఖచ్చితంగా. బాగుంటుంది. ఇది పీస్ఫుల్గా ఉంటుంది, టెన్షన్స్ ఉండవు. ఇక్కడ స్టాచ్యూస్ పెట్టిరు, పార్కింగ్ ఉంటుంది. అన్ని స్టాచ్యూలు తీసాను నేనైతే. అన్నీ బుద్ధుడికి సంబంధించిన విగ్రహాలే. ఇక బుద్ధుడు అంటేనే ప్రశాంతత. ఇక విజయవాడకి వస్తే ఇంకా ప్రశాంతంగా ఉంటుంది. కూర్చుంటే మాత్రం చల్లగా ఉంటుంది వాతావరణం. చెట్లు చూసిరు కదా, అంత ఫారెస్ట్ ఉన్నట్టే ఉంది అంతది. విగ్రహాలు చూడండి ఇట్లున్నాయో. ఇక గ్రీనరీ అయితే ఇంకా చెప్పుకోవాల్సిన అవసరం లేదు. ఎక్కడ పెట్టినా మంచి పచ్చడి చెట్లు, గ్రీనరీ అసలు ఫుల్ పూలు.
ఇంకా పిల్లలు అయితే ఇక ఉరుకులో పెడుతురు ఆడికి ఈడికి మంచిగా ఎంజాయ్ చేశారు. వాళ్ళకి చూస్తుంటే ప్రతి ఒక్కటి విచిత్రం అవుతుంది. ఈ బొమ్మలు ఏంది ఎట్లున్నాయి, ఎట్లా పెట్టిరు, ఎప్పుడు పెట్టిరు, ఎవరు పెట్టిరు, అసలు ఇదంతా ఏంది, అసలు ఈంచి తీసుకుపోతుంటే అసలు మేము రాము, ఇన్నే ఉంటాం అని ఛాన్స్ సేపు స్పెండ్ చేద్దామని చెప్పి చూస్తారు. ఇంకా మేము వేరే వాటి కూడా చూడాలి కాబట్టి కొంచెం 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 టైం కేటాయించినాం. మా ఊరికి ఇక్కడికి కొంచెం డిస్టెన్స్ మాత్రమే ఉంటుంది, ఒక 15 కిలోమీటర్ ఉంటుంది. కాకపోతే మేము నేను ఇప్పుడు నాకు 30 ఇయర్స్, నేను కూడా ఇంత దగ్గర నుంచి ఎప్పుడు చూడడం ఇదంతా చూడలే. కానీ మా పిల్లల్ని తీసుకొచ్చిన ఖచ్చితంగా చూడాలి. మనకు అవకాశం లేకుండా ఎప్పుడు స్కూల్కి పోవడం, ఈ బయట ఉండడం, హాస్టల్లో ఉండడం, కానీ మనకు అప్పుడు పేరెంట్స్ తీసుకురాకుండే. కానీ నేనైతే వీళ్ళకి ఆ లోటు లేకుండా చూడాలని తీసుకొచ్చిన. మైండ్ ఫ్రీగా ఉండాలంటే మాత్రం ఇది మంచి ప్లేస్, ఇది బాగుంటుంది. చూసిన వెంటనే సబ్స్క్రైబ్ మాత్రం చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుంటే నా వీడియోస్ వస్తాయి. ఇంకా ఇవే కాదు, మంచి మంచి వీడియోస్ చాలా తీస్తా. కంపల్సరీ సబ్స్క్రైబ్ చేసుకోండి.